వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషనల్ ఛానల్. ఈరోజు మనము నెపోలియన్ గురించి తెలుసుకుందాము. డియర్ స్టూడెంట్స్, నెపోలియన్ 1769 ఆగస్టు 15 నాడు కార్సికా దీవులోని అజాషియా పట్టణంలో జన్మించాడు. వీళ్ళది ఒక చిన్న సామాన్యమైన ప్రభుల కుటుంబం. కార్సికా దీవిని ఆ రోజులలో ఫ్రెంచ్ వారు కొన్నారు కాబట్టి ఆటోమేటిక్ నెపోలియన్ ఫ్రెంచ్ దేశస్థుడిగా మారాడు. డియర్ స్టూడెంట్స్, బాల్యంలోనే నెపోలియన్ బ్రియర్ని మరియు ప్యారిస్లోని సైనిక స్కూల్లో విద్యను అభ్యసించారు. చిన్న వయసులోనే చరిత్ర మరియు భౌగోళిక అంశాలపై ఇతనికి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అదేవిధంగా 17 సంవత్సరాల వయసులోనే ఆర్మీలో చేరి శతాగ్ని దళానికి అధిపతి అయ్యాడు. 17 సంవత్సరాల వయసులోనే. స్టూడెంట్స్, మరి ప్రపంచంలోని ఎందరో మంది యుద్ధ వీరులు ఉన్నారు. అలెగ్జాండర్ ది గ్రేట్తో స్టార్ట్ అయిన యుద్ధ వీరులు జూలియస్ సీజర్, అదేవిధంగా హన్నీబాల్ అనే వ్యక్తులు ప్రపంచంలోనే ప్రముఖమైన యోధులు. అంటే యావత్ ప్రపంచాన్ని వాళ్ళ యొక్క యుద్ధాలతో ప్రభావితం చేసిన వీరులే ఈ ముగ్గురు: జూలియస్ సీజర్, హన్నీబాల్, అదేవిధంగా అలెగ్జాండర్ ది గ్రేట్. అంటే ఈ ముగ్గురు యోధులకు ఏమాత్రం తీసుకోకుండా ఐరోపాలో జన్మించిన గొప్ప వీరుడే నెపోలియన్ బోనాపార్టీ. చిన్న వయసులోనే యుద్ధాల గురించి తనకి చాలా ఆసక్తి ఉండేది. సో ఆ విధంగా 17 సంవత్సరాల వయసులోనే ఆర్మీలో చేరిన నెపోలియన్ యొక్క ఘనత ఏమిటి, అదేవిధంగా నెపోలియన్ యొక్క ఉన్నతి, తర్వాత దాని నెపోలియన్ యొక్క పతనాన్ని గురించి మనము ఈరోజు తెలుసుకుందాం. స్టూడెంట్స్, లెసన్ స్టార్ట్ చేద్దాం. నెపోలియన్ బోనాపార్టీ. ఇతడు మన 1769 ఆగస్ట్ 15 నాడు కార్సికా దీవిలోని అజాషియో అనే పట్టణంలో జన్మిస్తాడు. చూడండి, చిన్న వయసులోనే ఇతనికి చరిత్ర, అదేవిధంగా భూగోళ శాస్త్రం, అదేవిధంగా గణిత శాస్త్రంలో విశేషమైన ప్రతిభ ఉంటుండే. మరి నెపోలియన్ బోనాపార్టీ ప్రపంచంలో ఎందుకు ప్రముఖ వ్యక్తిగా మారాడు అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, నెపోలియన్ యొక్క జీవిత చరిత్ర క్లుప్తంగా చెప్తాను నేను. అంటే మరి పెద్ద క్లుప్తంగా ఈజీ పాయింట్స్ చెప్తాను మీకు. చూడండి, నెపోలియన్ 17 ఇయర్స్లో ఆర్మీలో చేరిన తర్వాత అక్కడ ఫ్రెంచ్ విప్లవం జరుగుతుంది. ఫ్రెంచ్ విప్లవంలో ఇతడు అన్ని రంగాల్లో, అంటే ఫస్ట్ ఏమో ప్రథమ కాన్సులేట్లో అధ్యక్షుడు అక్కడ పాలిస్తాడు. అదేవిధంగా ఇటలీని జయిస్తాడు. అదేవిధంగా ఈజిప్ట్పై దండయాత్ర చేస్తాడు. దగ్గరున్న అంటే చుట్టుపక్కల అన్ని ప్రాంతాలపై విజయం సాధించి చివరకు ఫ్రాన్స్కు చక్రవర్తి అవుతాడు. డిస్టెన్స్ ఫ్రాన్స్కు చక్రవర్తి అయిన తర్వాత ఇతడు అనేక సంస్కరణలు ప్రవేశపెడతాడు. నెపోలియన్ ప్రవేశపెట్టిన సంస్కరణలు: నెపోలియన్ ఉన్నతి ఫస్ట్ తీసుకుందాం. ఉన్నతి సంస్కరణలో ఫస్ట్ న్యాయ సంస్కరణలు. ఫ్రాన్స్లో ఉన్న అన్ని న్యాయస్మృతులను క్రోడీకరించి ప్రజలకు అనువైన ఒక న్యాయస్మృతిని తయారు చేస్తాడు. నెపోలియన్ ఫ్రాన్స్లో అప్పటికున్న అన్ని న్యాయస్మృతులను సమీకరించి క్రోడీకరించి ప్రజలకు అనువైన ఒక న్యాయస్మృతిని తయారు చేస్తాడు. న్యాయస్మృతిని తయారు చేస్తాడు. అందుకే ఇతన్ని రెండవ జస్టినియన్ అని పిలుస్తారు. రెండవ జస్టినియన్. నెపోలియన్ ఒక స్పెషల్ న్యాయస్మృతిని ఫ్రాన్స్లో ప్రవేశపెడతాడు. అంటే అప్పటికి వరకు ఉన్న అన్ని న్యాయస్మృతులను క్రోడీకరించి ఒక కొత్త న్యాయస్మృతిని ప్రవేశపెడతారు. అందుకే నెపోలియన్ను రెండవ జస్టినియన్గా పిలుస్తాము. అదేవిధంగా రెండవది ప్యారిస్ యూనివర్సిటీ. నెపోలియన్ ప్యారిస్ యూనివర్సిటీని స్టార్ట్ చేస్తాడు. అదేవిధంగా దీనికి 17 అనుబంధ శాఖలను కూడా స్టార్ట్ చేస్తాడు.
విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తాడు. ఆ పిల్లలకు స్త్రీలకు కూడా విద్య ఉండాలని చెప్పేసి చెప్పిన వ్యక్తి నెపోలియన్. ప్యారిస్ యూనివర్సిటీని స్టార్ట్ చేసి ఈ యూనివర్సిటీకి అనుగుణంగా దేశం మొత్తంలో 17 అనుబంధ కళాశాలను స్టార్ట్ చేసి విద్యను అత్యున్నత స్థాయికి తీసుకెళ్తాడు. అదేవిధంగా విద్య తర్వాత బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ స్టార్ట్ చేస్తాడు. బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ అంటే దేశంలో ఉన్న యువతకు అంటే రుణాలు ఇవ్వడం కానీ, అదేవిధంగా వాళ్ళ వ్యవస్థలో ఉన్న వాళ్ళ చినామాలి ఉన్న నాణ్యాన్ని సంస్కరించడం కానీ, అదేవిధంగా ఈ ఆర్థిక సంస్కరణలో ముఖ్యమైన అంశమే బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ను స్థాపించి దేశంలో అన్ని వర్గాల వాళ్ళకు రుణాలు ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. అదేవిధంగా దీంతో పాటు సైనిక సంస్కరణలు, ఆ రోజులలో వీళ్ళకు ప్రత్యర్థి ఇంగ్లాండ్ కాబట్టి నౌకాదళంపై కూడా ఇతడు పెద్ద మొత్తంలో దృష్టి సారిస్తారు. అదేవిధంగా పెద్ద మొత్తంలో సైన్యాన్ని పోషిస్తాడు. ఓకేనా. ఇవి అతడు ప్రవేశపెట్టిన సంస్కరణలు. ఫస్ట్ ఏమో న్యాయ సంస్కరణలు, అంటే దేశంలో ఉన్న అప్పటి వరకు ఉన్న అన్ని న్యాయం సంబంధించిన అంశాలను క్రోడీకరించి ఒక ప్రత్యేక న్యాయ సమితిని తయారు చేస్తాడు. కాబట్టి ఇతన్ని రెండవ జస్టిస్ అని పిలుస్తాడు. అదేవిధంగా ప్యారిస్లో యూనివర్సిటీ స్థాపిస్తాడు. దీనికి అనుబంధంగా 17 శాఖలు నెలకొల్పి ఫ్రాన్స్లో ఉన్నత విద్యను అభివృద్ధికి కారణమవుతాడు. అదేవిధంగా దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ను స్టార్ట్ చేసి దేశంలో అన్ని వర్గాల వారికి రుణాలు ఇవ్వడానికి కృషి చేస్తాడు. స్కూళ్ళు స్థాపిస్తాడు, కాలేజీ స్థాపిస్తాడు, ఉన్నత విద్య, అదేవిధంగా ప్రైమరీ విద్యను కూడా పెద్ద మొత్తంలో ఇతడు అమలు చేస్తాడు. ప్రైమరీ విద్యను అదేవిధంగా స్త్రీలు పిల్లలకు కూడా తగిన అవకాశాలు కల్పించాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక ఈ సంస్కరణ తర్వాత నెపోలియన్ చేసిన యుద్ధాల గురించి మనకు రావడం జరుగుతుంది. అవి కూడా చెప్తా. యావత్తు అంటే మొత్తం యూరోప్లో అన్ని రాజ్యాలను తన కబ్జాలకు తెచ్చుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఒక ఇంగ్లాండ్ దేశం ఇతనికి కొరకరాని కొయ్యగా మారుతుంది. యూరోప్లో అన్ని దేశాలను ఓడిస్తాడు. ఇటలీ కానీ, రష్యా కానీ, రష్యా అంటే జర్మనీ, రష్యా దేశమే, స్వీడన్ లాంటి అన్ని దేశాలను ఓడిస్తాడు. కానీ ఒక ఇంగ్లాండ్ను ఓడించలేకపోతాడు. అయితే నెపోలియన్ చేసిన యుద్ధాలు, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ నేషన్స్ లేదా లిప్జిగ్ యుద్ధం. దీన్నే బ్యాటిల్ ఆఫ్ నేషన్ అంటారు. ఇది 1813 అక్టోబర్ 16 నుంచి 19 వరకు 4 రోజులైతే 4 days. నెపోలియన్ యొక్క ప్రగతిని చూసి భయపడ్డ యూరోపియన్ దేశాలు ఒక సమైక్య కూటమి ఏర్పడి, అందులో స్వీడను, ఆస్ట్రియా, రష్యా, ఇంగ్లాండ్ దేశాలు ఉంటాయి. లిప్జిగ్ యుద్ధం నెపోలియన్ వర్సెస్ రష్యా, ఆస్ట్రియా, రష్యా, బ్రిటన్ లేదా ఇంగ్లాండ్, బ్రిటన్ పట్టుకుంది ఈ రాజ్యం, దాంతోపాటు స్వీడన్, ఇవన్నీ ఒక మిత్రరాజ్యాల కూటమి ఏర్పడి నెపోలియన్ను ఈ బ్యాటిల్ ఆఫ్ నేషన్స్ యుద్ధంలో 1813లో అక్టోబర్ 16 నుంచి 19 జరుగుతుంది. 4 days యుద్ధంలో నెపోలియన్ ఓడించి హెల్బాదేవికి ప్రవాసంగా పంపుతారు. ఎల్బాదేవికి ఈ యుద్ధంలో ఓడిపోయిన నెపోలియన్ ఎల్బాదేవికి ప్రవాసంగా పంపుతారు. ఇక్కడ ఎల్బాదేవికి ఇతన్ని చక్రవర్తిగా ప్రకటిస్తారు ఇతనిపై ఉన్న అభిమానంతో. ఓకేనా. మిత్ర రాజ్యాలు రష్యా, బ్రిటన్, స్వీడన్ దేశాలు సంయుక్తంగా ఒక కూటమి ఏర్పడి 1813లో జరిగిన లిప్జిగ్ యుద్ధం లేదా బ్యాటిల్ ఆఫ్ నేషన్స్లో నెపోలియన్ ఓడించిన తర్వాత ఎల్బాదేవికి ఇతని ప్రవాసంగా పంపించి ఎల్బాదేవికి ఇతనిపైన గౌరవంతో చక్రవర్తిగా ప్రకటిస్తారు. సో దీని తర్వాత నెపోలియన్ 10 నెలల తర్వాత యుద్ధం దీవికైన తర్వాత 10 నెలల తర్వాత మళ్ళా ఫ్రాన్స్కి వస్తాడు. అప్పటికి ఫ్రాన్స్కు ఈ మిత్రరాజ్యాలు 18వ లూయిని రాజుగా ప్రకటిస్తారు.
ఇక నెపోలియన్ వచ్చంటే ఈ 18 లూయి ఫ్రాన్స్ నుంచి పారిపోతాడు. మళ్ళీ నెపోలియన్ ఫ్రాన్స్కు చక్రవర్తి అవుతాడు. అదేవిధంగా 1815 ఓకేనా, 1815 జూన్ 18 వాటర్లూ యుద్ధం. యుద్ధం పేరు వాటర్లూ యుద్ధం. మిత్రరాజ్యాలకు వీళ్ళకు సేమ్ మళ్ళీ నెపోలియన్ జరుగుతుంది. ఇందులో కూడా నెపోలియన్ ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత సెయింట్ హెలెనా దీవికి బందీగా పంపుతాడు. సో ఇక్కడ 1821 మే 5 నాడు చనిపోతాడు నెపోలియన్. చూడండి, ఈ విధంగా నెపోలియన్ చివరకు 1821 మే 5 నాడు సెయింట్ హెలెనా దీవిలో బందీగా ఉంటూ చనిపోతాడు. అంటే లీప్జిగ్ యుద్ధం జరిగిన తర్వాత మళ్ళీ నెపోలియన్ ఫ్రాన్స్కి వస్తాడు. ఫ్రాన్స్కి వచ్చి మళ్ళీ చక్రవర్తి అయి 100 రోజులు పాలిస్తారు ఇక్కడ, 100 days. మళ్ళీ ఇతనికి భయపడి మళ్ళీ మిత్రరాజ్యాలు ఏకమై మళ్ళీ యుద్ధం చేస్తారు. వాటల్ అనే ప్రదేశం యుద్ధం జరుగుతుంది, వాటల్ యుద్ధం. యుద్ధంలో నెపోలియన్ ఓడిపోయి సెయింట్ హెలెనా దీవికి బందీగా పంపిస్తారు. అక్కడ 1821 మే 5 నాడు మరణిస్తాడు. ఇక్కడ 5.5 సంవత్సరాలు ఉంటాడు. 5.5 సంవత్సరాలు బందీగా ఉన్న నెపోలియన్ చివరకు 1821 మే 5 చనిపోతాడు. ఇది నెపోలియన్ యొక్క ఉన్నతి. తర్వాత నెపోలియన్ పతనానికి గల కారణాలు ఇప్పుడు చెప్తాను. చూడండి, సింపుల్. లీప్జిగ్ యుద్ధం నెపోలియన్ యొక్క ఉన్నతిని ప్లస్ నెపోలియన్ వల్ల భయపడిన యూరోపియన్ దేశాలు, రష్యా, ఆస్ట్రియా, బ్రిటన్, స్వీడన్ దేశాలు సంయుక్త కూటమిగా మిత్రరాజ్యాలుగా మారి నెపోలియన్ను ఈ లీప్జిగ్ యుద్ధం లేదా బ్యాటిల్ ఆఫ్ నేషన్లో ఓడిస్తారు. ఇది 1819 అక్టోబర్ 16, 19 తేదీలో 4 రోజులు జరుగుతుంది. ఇక్కడ ఓడిపోయిన నెపోలియన్ ఎల్బా దీవికి వీళ్ళు పంపిస్తారు. ఇతర పోయిపోయిన గౌరవంతో ఎల్బా దీవికి చక్రవర్తిగా వీళ్ళు ప్రకటిస్తారు. మళ్ళీ ఇతరు వెళ్ళిపోయిన తర్వాత 18 లూయిని రాజుగా ప్రకటిస్తారు ఫ్రాన్స్కు, ఈ మిత్ర రాజ్యాలు. సో మళ్ళీ ఎల్బా దీవి నుంచి తప్పించుకొని వచ్చిన నెపోలియన్ 10 నెలల తర్వాత తప్పించుకొని వస్తాడు. వచ్చేసి మళ్ళీ ఫ్రాన్స్కు చక్రవర్తి 100 రోజులు పాలిస్తారు. కానీ ఇది చూసి ఓర్వలేని భయపడ్డ యూరోపియన్ దేశాలు మళ్ళీ ఒక కూటమిగా మారి వీళ్ళని 1815 జూన్ 18 జరిగిన వాటర్ యుద్ధంలో నెపోలియన్ ఓడిస్తారు. ఇలా ఓడిపోయిన నెపోలియన్ సెయింట్ హెలెనా దీవికి బందీగా పంపిస్తారు. ఈ సెయింట్ హెలెనా దీవిలో నెపోలియన్ 5 సంవత్సరాలు ఉన్న తర్వాత చివరకు 1821 మే 5 నాడు నెపోలియన్ చనిపోతాడు. ఇది అతని స్టోరీ. డియర్ స్టూడెంట్స్, యావత్ యూరోప్ను ప్రభావితం చేసిన నెపోలియన్ ఒక ఇంగ్లాండ్ను ఓడించలేకపోయిండు. ఒకవేళ ఇంగ్లాండ్ను ఓడించిన తర్వాత అతని లక్ష్యం ఇండియాకు రావడం. సో ఈ విధంగా నెపోలియన్ ఒక ఆశ ఉండే, ఎప్పుడైతే ఇంగ్లాండ్ను ఓడించగలుగుతామో తర్వాత ఆయన ఇండియాకు కూడా వచ్చేసి ఇండియాను ఆక్రమించి ఓకేనా ప్రపంచ విజేత కావాలని ఆయన ఆశతో ఉండేవాడు. డెస్టిన్ చూడండి, 1769 ఆగస్టు 15 జన్మించిన నెపోలియన్ యావత్ యూరోప్ను తన ఖడ్గం ద్వారా ఏకం చేయగలిగిండు. జర్మనీ, ఇటలీ ఏకీకరణకు ఈ నెపోలియనే కారణం. అంటే ఆయా దేశాల్లో స్వతంత్ర భావం పుట్టుకురావడానికి ఈ నెపోలియన్ కారణం. డియర్ స్టూడెంట్స్, మరి నెపోలియన్ పతనానికి గల కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు చెప్తాను మీకు. నెపోలియన్ పతనానికి గల కారణాలు. ఓకేనా, ఒకటి భూఖండ విధానం, రెండవది సైనిక విధానం, మూడవది పోపుని బంధించడం, నాలుగవది ప్రజల వ్యతిరేకత, ఓకే. ఐదవది యూరోప్ దేశాల్లో భయం, ఆరవది నౌకాదళ ఆధిక్యత లేకపోవడం,
ఆధిక్యత. ఆరవది అదే భూఖండ విధానం, సైనిక విధానం, పోపును బంధించడం, ప్రజల్లో వ్యతిరేకత, యూరోప్ దేశాల్లో భయం, నౌకాబలం ఆధిక్యత, అదేవిధంగా దగ్గర వ్యక్తుల నమ్మక ద్రోహం, సన్నిహితుల నమ్మక ద్రోహం. ఓకేనా. సన్నిహితుల నమ్మకం తర్వాత 8వది ఇంగ్లాండ్ నాయకత్వం. ఇంగ్లాండ్ నాయకత్వంలోని శ్రీరాల యొక్క బలం, ఇంగ్లాండ్ యొక్క నౌకాబలం, ఇంగ్లాండ్ నౌకాబలం. రెండవది నౌకాబలమైన ఆర్థిక బలం. ఓకే, 8 చూసుకుందాం. ఈ ముఖ్యమైనవి 8 చూద్దాం. ఫస్ట్ మరి వేరేది ఒకటి తీసుకుంటా, వేరే మార్కెట్ తీసుకుంటా. చూడండి, నెపోలియన్ యూరోప్లో, అంటే నెపోలియన్ చూస్తే యూరోప్లో అందరూ చాలా భయపడేవారు చెప్పారు. నెపోలియన్ ఎట్లా అంటే అతని మాట తీరు, అతడు మెలిగే విధానం, అతడి ఆలోచన తీరు, అతడి సైన్యాన్ని నడిపే తీరు చాలా అంటే ప్రస్ఫుటంగా కనబడదట. అంటే ఆయన చెప్తుండే అసాధ్యం అనేది మురుకుల యొక్క డిక్షనరీలో ఉంటాయని చెప్పిండు. అసాధ్యం మురుగుల డిక్షనరీలో మాత్రం ఉంటుంది అని చెప్పిండు. అదేవిధంగా అంటే ఒక సమూహం యొక్క విజయం ఆ సమూహాన్ని నడిపిస్తున్న నాయకునిపై ఆధారపడి ఉంటుందని చెప్తాడు. 100 మంది పులులను ఒక మేక లీడర్షిప్ చేస్తే ఆ పులులు కూడా ఓడిపోతాయి. అదేవిధంగా 100 మంది మేకలకు ఒక పులి లీడర్ ఉంటే ఆ 100 మంది మేకలు కూడా గెలుస్తాయి అని ఎగ్జాంపుల్ ఈ భావన. అంటే సైన్యంలో 100 మంది అసమర్థులు ఉన్న ఒక గట్టి నాయకుడు ఉంటే ఆ అసమర్థులు సమర్థుగా మారుతారు. అదేవిధంగా 100 మంది సమర్థులకు ఒక అసమర్థులు లీడర్ ఉంటే ఆ 100 మంది సమర్థులు కూడా ఓడిపోతారు అని ఇది నెపోలియన్ థియరీ అంటారు. అంటే ఇతడు ప్రవేశపెట్టిన న్యాయ సూత్రాలు, ఇతడు ప్రవేశపెట్టిన ఆర్థిక సూత్రాలు, ఇతడు ప్రవేశపెట్టిన విద్యా సంస్కరణలు ఇప్పటికీ ఫ్రాన్స్లో అనుసరిస్తున్నారు కూడా. జస్టెంట్స్ అంటే ఇతడు మంచి కొటేషన్స్, మంచి అంటే లీడర్షిప్ క్వాలిటీ ఉన్న వ్యక్తే నెపోలియన్ బోనాపార్టీ. సో ఇంత మంచి లీడర్షిప్ క్వాలిటీ, ప్రపంచాన్ని జయించాలన్న కోరిక. అంటే అతను ఏం చేశాడంటే యూరోప్ మొత్తం జయించిండు. ఆల్మోస్ట్ యూరోప్ని జయించిన తర్వాత యూరోప్లో ఓడిపోయిన ఒక్కొక్క దేశమే ఇంగ్లాండ్ దేశం. ఇంగ్లాండ్ను జయించిన తర్వాత అతని రెండో ప్లాన్ ఏమిటంటే ఇంగ్లాండ్ జయించిన తర్వాత ఇండియాను జయించాలని చెప్పేసి ఆయన సంకల్పించాడు. ప్రెసిడెంట్స్ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడం వల్ల ఆయన ఇండియాకు రాలేకపోయాడు. ప్రెసిడెంట్ ఈ విధంగా. మరి నెపోలియన్ పతనానికి గల కారణం ఏమిటి ఇప్పుడు చెప్తా. చూడండి, నెపోలియన్ పతన కారణాలు మన ముఖ్యంగా చరిత్రకారులు 8 చెప్తారు. భూఖండ విధానం. ఈ భూఖండ విధానం అంటే అంటే నౌకాబల ఆధిక్యంలో ఇంగ్లాండ్ను ఓడించడం సాధ్యం కాదు కాబట్టి, ఇంగ్లాండ్కు అంటే పెద్ద మొత్తంలో ధన సంపద ఉంది కాబట్టి, పెద్ద మొత్తంలో వ్యాపారం ఉంది కాబట్టి, పారిశ్రామిక విప్లవ ఫలితంగా ఇంగ్లాండ్ పెద్ద మొత్తంలో అభివృద్ధి చెందింది. ఇంగ్లాండ్ను ఆర్థికంగా దెబ్బకొట్టాలని చెప్పేసి భావించిన నెపోలియన్ ఈ భూఖండ విధానాన్ని ప్రవేశపెడతారు. అంటే నౌకాబలంలో ఇంగ్లాండ్ను ఓడించలేము కాబట్టి ఆర్థికంగా ఇంగ్లాండ్ను దెబ్బ కొడితే ఇంగ్లాండ్ను ఈజీగా ఓడించి భావించిన నెపోలియన్ భూఖండ విధానాన్ని ప్రవేశపెడతాడు. ఓకేనా. భూఖండ విధానం 1806లో 1806, 1807, 1810. 1806లో బెల్రిన్ నుంచి డిక్రీలు జారీ చేస్తారు. బెల్రిన్ డిక్రీలు. 1807లో మిలాన్ డిక్రీలు. డిక్రీ అంటే ఆజ్ఞ. ఓకేనా. అదేవిధంగా మనకు 1806, 1807 తర్వాత 1810లో
ఇంకోటి చెప్తాడు ప్లాంటన్ డిగ్రీ, ప్లాంటన్ బ్లూ డిక్రీస్, ప్లాంటన్ బ్లూ. డిగ్రీ అంటే ఆజ్ఞ. చూడండి, భూఖండ విధానం అంటే నౌకాబలంలో ఇంగ్లాండ్ను ఓడించలేం కాబట్టి ఇంగ్లాండ్ యొక్క ఆర్థిక వ్యవస్థను కొల్లగొడితే అంటే కొలాప్స్ చేస్తే ఇంగ్లాండ్ను ఈజీగా గెలిచని చెప్పేసి భావించిన నెపోలియన్ ఈ భూఖండ విధానాన్ని ప్రవేశపెడతారు. ఈ భూఖండ విధానం ప్రవేశపెట్టడానికి 1806లో బెర్లిన్ నుంచి, 1807లో మిలాన్ నుంచి, 1810లో ప్లాంటన్బ్యూ నుంచి డిక్రీలు ఆజ్ఞలు జారీ చేస్తారు. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే బ్రిటన్ దీవులు, చూడండి, బ్రిటన్ దీవులు నిషేధంలో ఉన్నాయి అంటే బ్రిటిష్ దీవులు లేదా నిషేధం లేదా బ్రిటిష్ దీవులు ముట్టడిలో ఉన్నాయి. ఈ దీవులతో ఎవరైనా వ్యాపారం చేస్తే వాళ్ళతో వీళ్ళు వ్యాపారం బంద్ చేస్తారని చెప్తారు. అంటే ఫ్రాన్స్ మిత్ర రాజులకు చెప్తారు. వీళ్ళు ఏం చెప్తారంటే బ్రిటిష్ దీవులు వాళ్ళ సంబంధితుల వాళ్ళ అంటే మిత్రరాజ్యాలతో ఎటువంటి వ్యాపారం చేయదని చెప్పేసి ఈ డిగ్రీలు జారీ చేస్తారు. బెర్లిన్ డిగ్రీలు ప్లస్ మిలాన్ డిగ్రీలు అంటే బ్రిటన్ దీవులు, బ్రిటిష్ దీవులు, చూడండి సింపుల్, బ్రిటిష్ దీవులు ఆక్రమణలు ఉన్నాయి లేదా బ్రిటిష్ దీవులు ముట్టడిలో ఉన్నాయని చెప్తారు. వాటితోని మన మిత్ర రాజ్యాలు ఎటువంటి వ్యాపారం చేయాలని చెప్పేసి బెర్లిన్ నుంచి డిగ్రీ జారీ చేస్తాడు. అదేవిధంగా 1810లో ఇంపార్టెంట్ ఇది, 1810లో ప్లాంటన్బ్యూ డిగ్రీ జారీ చేస్తాడు. దీని ద్వారా ఫ్రాన్స్ మిత్ర రాజ్యాల్లో బ్రిటిష్ వాళ్ళ సరుకులు కనిపిస్తే కాల్చి వేస్తామని చెప్తారు. ఫ్రాన్స్ దాని మిత్ర రాజ్యాల్లో బ్రిటిష్ వాళ్ళ వస్తువులు కనబడితే వాటిని కాల్చి వేస్తామని చెప్పేసి ఇది ప్లాంటన్బ్యూ డిగ్రీలు జారీ చేస్తారు. ఓకేనా, ఇవి 3 డిగ్రీలు అంటే 3 ఆజ్ఞలు నెపోలియన్ ప్రవేశపెడతాడు. దీన్ని భూఖండ విధానం అంటారు. ఈ భూఖండ విధానం వల్ల ఫ్రాన్స్ దేశమే పెద్ద మొత్తంలో నష్టపోతుంది. అప్పటికే ఇంగ్లాండ్ దేశం ఆర్థికంగా ధనవంతమైంది కాబట్టి ఇతడు ప్రవేశపెట్టిన ఈ భూఖండ విధానం విఫలమైంది. అదేవిధంగా ఇతని పతనానికి కూడా కారణమైంది. నెపోలియన్ పతనానికి ప్రధాన కారణం నెపోలియన్ ప్రవేశపెట్టిన భూఖండ విధానమే. నెక్స్ట్ రెండవది సైనిక విధానం. నెపోలియన్ తన సుమారు 15 సంవత్సరాల యుద్ధాలతో మునిగిపోయి ఉన్నాడు. రష్యాతో యుద్ధంలో పెద్ద మొత్తంలో సైన్యం చనిపోతారు. లిప్చిక్ యుద్ధంలో పెద్ద మొత్తంలో సైన్యం చనిపోతుంటే 40,000 మంది సైన్యం చనిపోతారు. 30,000 మంది సైనికులు బందీగా అవుతారు లిప్చిక్ యుద్ధంలో. వాటర్ యుద్ధాన్ని కూడా పెద్ద మొత్తంలో సైనికులు చనిపోతారు ఫ్రాన్స్ వాళ్ళు. సో నిరంతరం యుద్ధాల్లో కూడా నెపోలియన్ పతనానికి కారణం. ఇక మూడవది పోపును బంధించడం. కానీ ఈ బెర్లిన్ డిగ్రీలు, మిలాన్ డిగ్రీలను, ఈ ప్లాంటన్బ్యూ డిగ్రీలను పోపు నిరాకరిస్తాడు. సో పోపు ఆధీనంలో ఉన్న సామ్రాజ్యాన్ని కూడా నెపోలియన్ ఆక్రమించుకొని ఫ్రాన్స్లో కల్పిస్తాడు. ఈ పోపును అరెస్ట్ చేస్తాడు. అది కూడా ప్రధాన కారణం. ఇక ప్రజల్లో వ్యతిరేకత నాలుగవది. చూడండి, అంటే విప్లవ కాలంలో నెపోలియన్ హీరోగా చూసిన ప్రజలు రాజు అయిన తర్వాత ప్రజలు నెపోలియన్ వ్యతిరేకించిన స్టార్ట్ చేసిండు. సో విప్లవం జరుగుతున్న కాలంలో నెపోలియన్ ప్రజలకు హీరో, కానీ రాజు అయిన తర్వాత నెపోలియన్ ప్రజలకు ఎవరికి నచ్చలేదు. ఇది కూడా ఒక ప్రధాన కారణం. ఇక యూరోప్ దేశాల్లో భయం. యూరోప్లో దేశాల్లో నెపోలియన్ అంటే చాలా భయం ఉంటుండే. సో అన్ని దేశాలు కూటమి అయిపోయినాయి. ఈ కూటమి అయిపోయిన తర్వాత నెపోలియన్ ఈజీగా ఓడించాలి వాళ్ళు. ఇక నౌకబలం లేకపోవడం. నెపోలియన్ ఎంత ప్రయత్నించినా బ్రిటన్ను లేదా ఇంగ్లాండ్ను ఓడించలేకపోతున్నాడు. బ్రిటన్ దగ్గర పెద్ద మొత్తం నౌకబలం ఉంటాయి కాబట్టి నౌకబలం అధికారం లేకపోవడమే నెపోలియన్ పతనానికి కారణం అని చెప్తారు. ఇక ఆరవది సన్నిహితుల నమ్మక ద్రోహం. నెపోలియన్ దగ్గర పనిచేసిన వ్యక్తులు, చాలా మంది వ్యక్తులు ఇతని యొక్క సైనిక రహస్యాలను వేరే దేశాలకు అందించేవారు. సో ఈ విధంగా ఆస్ట్రియా కూడా చాలా విషయాలు అందించేవారట. మెటర్నిక్ అనే వ్యక్తికి ఆస్ట్రియా మంత్రి ఉన్నప్పుడు అతనికి చాలా రహస్యాలు అందించేవారట. ఈ రహస్యాల వల్ల నెపోలియన్ కూడా ఓడిపోవడం జరిగిందని చెప్తారు. ఇక ఇంగ్లాండ్ యొక్క నౌకబలం. ఇది చూడు, చిన్న దేశం అయినప్పటికీ ప్రపంచంలో సుమారు 60 దేశాలకు పైగా 60 దేశాలను పాలించిన ఘనతని ఇంగ్లాండ్ చెందుతుంది. సో ఇంగ్లాండ్ వాళ్ళ నౌకబలం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఓడించడం ఇతనికి సాధ్యం కాలేదు. ఆర్థిక బలం.
అప్పటికే పారిశ్రామిక ఫలితంగా ఇంగ్లాండ్ పెద్ద మొత్తంలో అభివృద్ధి చెందింది. సో ఇంగ్లాండ్ ఢీకొట్టడం నెపోలియన్ వల్ల కాలేదు. డిస్టెన్స్ నెపోలియన్ పతనానికి ఇది కారణాలు. సో ఎంతటి మహావృక్షమైనా చివరకు ఏదో ఒక రోజు కూలిపోతుందని చెప్తారు. ఎంతటి మహావృక్షమైనా ఏదో ఒక రోజు కూలిపోతుందని చెప్తారు. దానికి ఎగ్జాంపుల్ నెపోలియన్ బోనాపార్టీ. చిన్న వయసులోనే ఆర్మీలో చేరి చిన్న వయసులోనే దేశానికి నాయకుడైన నెపోలియన్ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిండు. నెపోలియన్ ప్రవేశించిన సంస్కరణలు ఇప్పటికి కూడా ఫ్రాన్స్లో అమల్లో ఉన్నాయి. డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.